Hi everyone, this is Naresh. Recently released అయిన RRB pharmacist results లో Secunderabad zone లో I got selected with highest marks. So in this video I would like to share my journey and experience. So నేను RRB notification release అయినప్పుడు I was already preparing for UPSC drug inspector. So it was easy for me to prepare for this exam. సో నేను ఎలా ప్రిపేర్ అయ్యానంటే స్టాండర్డ్ బుక్స్ చదివేవాడిని ఎక్కువ. ఫార్మకాలజీకి గుడ్మన్ గిల్మన్ అండ్ సుటిక్స్కి ఆర్ఎం మెహతా, కూపర్ అండ్ గన్, అండ్ అనటమీ ఫిజియాలజీకి టార్టోరా, కొకాటే ఫర్ ఫార్మకాగ్నసీ, అండ్ ఫర్ జూరిస్ప్రుడెన్స్ జనరల్ గెజెట్ ఆఫ్ డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ గెజెట్, అఫీషియల్ గెజెట్. సో ఇలా నేను ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు, నార్మల్గా ఈ స్టాండర్డ్ బుక్స్ చదువుతుండే. కోచింగ్ వరకు వస్తే నేను ఎర్లియర్గా డ్రగ్ ఇన్స్పెక్టర్కి సాయి రాజేష్ సార్ దగ్గర ఆదిత్య అర్జున బ్యాచ్లో కోచింగ్ తీసుకున్నా. ఆ తర్వాత ఆదిత్య బ్యాచ్ MHSRB ఫార్మసిస్ట్కి కూడా క్లాసెస్ తీసుకున్నా. సో ఆ నోట్స్ ఉండింది నా దగ్గర, అది సరిపోయింది. సపరేట్గా మళ్ళీ RRB ఫార్మసిస్ట్కి ఏం తీసుకోలేదు. నేను చెప్పాలంటే కోచింగ్ అవసరం లేదు. మనం ఎప్పుడైనా ఒకసారి కోచింగ్ తీసుకుంటే మనకు తెలుస్తుంది ఇట్లా క్లాసెస్ ఎట్లా చెప్తున్నారు, ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది అని. కాకపోతే మనం మెయిన్గా మన మెయిన్ స్టాండర్డ్ బుక్స్ చదవడం ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే ఫర్దర్గా ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వచ్చే ఎగ్జామ్స్కి ఆ నాలెడ్జ్ హెల్ప్ అవుతుంది. సో స్టాండర్డ్ బుక్స్ ప్రిఫర్ చేస్తాను. అండ్ స్ట్రాటజీ వచ్చేసి నేను డైలీ 3 hours స్పెండ్ చేసేవాడిని. నేను కరెంట్గా PhD చేస్తున్నా బయోటెక్నాలజీలో. సో టైం ఎక్కువ ఉండదు నాకు. సో డైలీ ఈవినింగ్స్ 3 hours నేను దీనికే పెట్టుకుంటా. 2 hours ఫార్మా సబ్జెక్ట్స్ అండ్ 1 hour కరెంట్ జనరల్ స్టడీస్కి పెట్టుకుంటా. సో ఆ 2 hours ఫార్మా సబ్జెక్ట్స్లో వీలైనంత సబ్జెక్ట్స్ వీక్లో 7 days డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్ అలా పెట్టుకొని అలా చదువుకుంటా. మళ్ళీ చదివింది అక్కడే కాకుండా మళ్ళీ ఒక 2 weeks తర్వాత మళ్ళీ సేమ్ టాపిక్ ఒకసారి రివిజన్ చేసుకుంటా. ఎందుకంటే ఒకసారి చదివేసి ఇది అయిపోయింది అని మనం అలాగే పక్కకు పెట్టి మళ్ళీ ఒక 2-3 months తర్వాత తీస్తే అదంతా కొత్తగానే ఉంటుంది. సో రెగ్యులర్గా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉండాలి. మనం 2 weeks బ్యాక్ చదివిన టాపిక్ అవన్నీ రెగ్యులర్గా టచ్ చేస్తూ ఉంటే కొంచెం టచ్లో ఉంటుంది, గ్రిప్ ఉంటుంది, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సబ్జెక్ట్ ఉంది, అలా సబ్జెక్ట్ టచ్లో ఉంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా కాకుండా రోజు డిఫరెంట్ టాపిక్స్ చదువుకుంటూ రివిజన్ లేకుండా మంత్లీ మంత్స్ వరకు అట్లాగే వెళ్తే అంతా కొత్తగానే ఉంటుంది మళ్ళీ తర్వాత ఓపెన్ చేసినప్పుడు సేమ్ టాపిక్. సో రెగ్యులర్గా టచ్లో ఉండాలి అని చెప్తాను నేను. ఇంకా తర్వాత పేపర్ 2 వచ్చేసి కరెంట్ అఫైర్స్. జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ ఎప్పుడూ రెగ్యులర్గా టచ్లో ఉండాలి. డైలీ నేను 45 minutes to 1 hour డైలీ కరెంట్ అఫైర్స్ వింటా రెగ్యులర్గా తప్పకుండా. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ డైలీ అప్డేట్ అవుతుంటాయి. అన్నీ ఒకటేసారి చదవాలంటే కష్టం మనకి. అవి 5-6 మార్కులే అయినా కూడా మనకి లాస్ట్లో చాలా హెల్ప్ అవుతాయి. ఇంకా ఎగ్జామ్లో వచ్చేసి మనకి మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ RRB లాంటి ఎగ్జామ్స్లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. మనం టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్కి. సో అన్ని టైం కరెక్ట్గా ఆన్సర్ పెట్టాలి. అది తెలిస్తేనే పెట్టాలి. కొంచెం డౌట్ ఉన్నా పెట్టకుంటే బెటర్. ఎందుకంటే మనం నెగటివ్ మార్కింగ్ వల్ల కరెక్ట్ పెట్టినవి కూడా పోతాయి, అంటే వాటికి నెగటివ్ మార్కింగ్స్ వల్ల మార్క్స్ తగ్గుతాయి. సో అది ఇంపార్టెంట్. ఇంకా ఆ తర్వాత నేను ఎగ్జామ్ ముందు 15 days ముందు ఈ సాయి రాజేష్ సార్ దగ్గర వీడియోస్ ఇది మోడల్ పేపర్స్ తీసుకున్నాను. 15 daysకి 15 మోడల్ పేపర్స్ తీసుకొని డైలీ ఒక మోడల్ పేపర్ చేస్తుండే. సో ఆ మోడల్ పేపర్ చేయడం వల్ల కూడా నాకు కొంచెం హెల్ప్ అయింది. డైలీ మోడల్ పేపర్ చేస్తుంటే నేను కరెక్ట్ చేసుకుంటుండే, ఎక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, ఎక్కడ టైం లూజ్ అవుతుంది, దాన్ని నేను మేనేజ్ చేసుకున్నాను. సో అట్లా నాకు బెనిఫిట్ అయింది ఆ మోడల్ పేపర్స్ చేయడం వల్ల. మోడల్ పేపర్స్లో ఎట్లా మార్క్స్ వస్తున్నాయో ఫైనల్లో కూడా అట్లే వచ్చినాయి. సో మోడల్ పేపర్స్ చేయడం వల్ల కొంచెం మనకి టచ్లో ఉంటుంది. అక్కడ ఆ టైం అదంతా మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంటాం. ఫైనల్లో దాన్ని ఇంకా ఎగ్జామ్లో వచ్చేసరికి మనకి ఒక్కొక్కసారి కొన్ని సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ అసలు రావు. నేను రాసిన షిఫ్ట్లో ఏమైంది అంటే నార్మల్గా ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తాడు, సుటిక్స్, కాగ్నసీ, అనటమీ ఫిజియాలజీ, కాలజీ అన్ని. కానీ నేను రాసిన ఎగ్జామ్లో కాగ్నసీ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా లేదు. కానీ నేను డైలీ కాగ్నసీ ప్రిపేర్ అవుతుండే. కానీ అలా అవుతుంది ఒక్కొక్కసారి. కొన్ని సబ్జెక్ట్స్ నుంచి అసలు క్వశ్చన్సే రావు. అందుకని నేను ఏం చెప్తా అంటే అన్ని సబ్జెక్ట్స్ టచ్లో ఉండాలి మనకి. హాస్పిటల్ ఫార్మసీ కానీ, క్లినికల్ ఫార్మసీ కానీ, డిస్పెన్సింగ్ ఫార్మసీ కానీ, ఇవన్నీ తక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అయినా టాపిక్స్ అయినా కూడా
ఇవన్నీ టచ్లో ఉండాలి. ఎందుకంటే మెయిన్ సబ్జెక్ట్స్ నుంచి ఒక్కొక్కసారి క్వశ్చనే రాదు. నేను రాసిన ఎగ్జామ్లో కాగ్నిషన్ నుంచి ఒక క్వశ్చన్ కూడా రాలేదు. సో అట్లా మనకు సబ్జెక్ట్స్ అన్ని టచ్లో ఉంటే స్కోర్ చేసి దాన్ని కంపెన్సేట్ చేయగలుగుతాం. సో ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని ఇప్పుడు కాగ్నిషన్ ఒకటే మనం బాగా ఉన్నామని చెప్పేసి అందులోనే చదువుకుంటూ వెళ్తే ఆ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ రాకపోతే అదే మనం ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అన్ని సబ్జెక్ట్స్ కాన్స్టెంట్గా ఈక్వల్గా స్కోప్ ఉండేటట్టు ప్రిపేర్ అవ్వడం బెటర్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.